దేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎండలు అదిరిపోతున్నాయి, బట్ స్టిల్ అందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మే 10th రిలీజ్ అవుతుంది, రేపే రిలీజ్ అవబోతుంది సినిమా. అంటే వీళ్ళందరూ అన్నట్టు కొంచెం ఈగర్గా ఉన్నాం. ఈ Q&A తేల్చేసుకోవడం ఏం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏమైనా, బికాస్ ఈ Q&A చాలా హెల్ప్ అవుద్ది. యూజువలీ అన్ని సినిమాస్కి చూస్తున్నాం, మీడియా నుంచి వచ్చే ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్కువ ప్రమోట్ అవుతూ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్, ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. సినిమా విషయానికి అంటే నేను చాలాట్లో చెప్పాను ఆల్రెడీ. గోపాల్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్, కృష్ణమ్మ. అది రేపు మీరు చూసినప్పుడు మీరే మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న చిన్న సెటప్స్ వేసుకొని, ఆ సెటప్స్ అన్నీ సెకండ్ హాఫ్ ఎలా అయితే సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అవుతాయో, ట్రస్ట్ మీ, మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా గొప్ప ఫీలింగ్ అండ్ ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి గ్యారంటీ పొందుతారు. అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ నేను కూడా ఈగర్గా మీ Q&A కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి తొందరగానే ముగిస్తాను. అండ్ అలాగే మా టీం ఒకటి ఖచ్చితంగా, ఇంకోటి అంటే చాలా విషయాల్లో ఒకటి నమ్మేది ఏంటంటే, ఈ సినిమాలో ఇప్పుడు కృష్ణ కావచ్చు, అతీర కావచ్చు, అర్చన, వీళ్ళందరినీ మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాల్లో చూస్తారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది మేబీ వాళ్ళ ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో అలా ఆ ఫేజ్లో ఉన్నారు. బట్ 100% వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఇంకా మీరు ఎక్కువ సినిమాల్లో చూస్తారు. దట్ మీన్స్ ఎంతో అద్భుతంగా చేశారో మీకు అర్థమై ఉంటుంది. అండ్ అలాగే మా గోపాల్ కృష్ణ ఫస్ట్ సినిమా అంటాడు కానీ అసలు మనోడు 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ ఉంటాడు. ఎప్పుడు నేను అదే చెప్తా. అసలు నాకు మైక్ పట్టుకుంటే అసలు 1-2 మాటలే మాట్లాడతాడు. అది మిగతా అప్పుడు కొంచెం గట్టిగానే సంధిస్తాడు బాణాలు. కానీ ఏంటో ఈ సందర్భం. సో గోపాల్, నిజంగా గోపాల్, సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా ఈ కథ నాకు తెచ్చినందుకు నేను ఇక రుణపడి ఉంటాను గోపాల్. థ్యాంక్ యూ సో మచ్. అంత నేను చెప్పగలను. అండ్ ఈ సినిమా నీకు స్టెప్పింగ్ స్టోన్ అంతే. నువ్వు ఇంకా చాలా గొప్ప సినిమాలు చేస్తావు అండ్ నీకు చాలా గొప్ప సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ గోపాల్. అండ్ అలాగే మా కృష్ణ గారికి, కృష్ణ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అంటే మేము 60 రోజులు విజయవాడలో చేసినప్పుడు అందరికంటే ముందు సెట్లో, అసలు ప్రొడక్షన్ కంటే ముందు సెట్లో ఆయనే ఉండేవారు, ప్రొడ్యూసర్ గారు. ప్రతిరోజు యాక్టర్స్ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఆయన మాత్రం ఫస్ట్ సెట్లో ఉండేవారు. అంత ప్యాషన్ ఆయనకి. అలా ఈవినింగ్ వరకు అక్కడ అలా మానిటర్ ముందు చూస్తూ అలా మురిసిపోతూ ఆ సీన్ని, అంటే ఏదో ఎలా అవుతుందో అని కంగారు కాదు, ఆయనకి ఏంటో అదొక ఇష్టం. ఆ విజువల్స్ చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన. సో అంత ప్యాషన్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి ఈ కృష్ణమ్మ చేసినందుకు. అలాగే మా శివ గారు, కొరటాల శివ గారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్టేజెస్ పైన చెప్పాను. బట్ స్టిల్ వన్స్ అగైన్, మీరు లేకపోతే ఈ సినిమాకి ఇంత వైడ్ స్ప్రెడ్, లేకపోతే కృష్ణం అనే సినిమా ఇంత జనాల్లోకి వెళ్ళేది కాదు. నిజంగా యూ గేవ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వీల్ ఆల్సో గివ్ ద బెస్ట్ టు యూ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మా భైరవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ బయటకు వచ్చి మీరు మాట్లాడేది భైరవ గురించే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే, థ్యాంక్ యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ బాణాలు. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మనం ఇచ్చే